మార్నింగ్ స్టూడెంట్స్, ఈరోజు 10th క్లాస్లో 5వ పాఠం ధన్యుడు. ఏంటి మన 5వ పాఠం? ధన్యుడు అనే లెసన్ అన్నమాట. అసలు ఈ ధన్యుడు కవి ఎవరు? పరావస్తు చిన్నయ్య సూరి. ఎవరు కవి? పరావస్తు చిన్నయ్య సూరి. ఈయన జననం మరణం. జననం ఎప్పుడు? 1809. 1809 జన్మం, 1862 మరణం. ఈయన రచనలు ఎవరు రచనలు? పరావస్తు చిన్నయ్య సూరి రచనలు ఏంటి? చిన్నయ్య సూరి అక్షరగుచ్ఛము. ఈ రచనలు ఏంటి? అక్షరగుచ్ఛం. చిన్నయ్య సూరి అక్షరగుచ్ఛము. ఆంధ్ర కాదంబరి. ఆంధ్ర కాదంబరి. పద్యాంధ్ర వ్యాకరణ. పద్యాంధ్ర వ్యాకరణ. శబ్దలక్షణ గ్రంథము, బాల వ్యాకరణం, అలాగే నీతి చంద్రిక మొదలైన గ్రంథాలు పరావస్తు చిన్నయ్య సూరి గారు రాశారు. అసలు బాల వ్యాకరణం అంటే మనకి ఛందస్సు గాని ఏదైనా సరే తెలుగు గ్రామర్ పార్ట్ మొత్తం కూడా వ్యాకరణం అంతా కూడా బాల వ్యాకరణంలో ఉంటుంది. ఈ బాల వ్యాకరణాన్ని రచించిన వ్యక్తి ఎవరంటే పరావస్తు చిన్నయ్య సూరి. సరే, ఇప్పుడు లెసన్ లోకి వెళ్దాం. ధన్యుడు కదా మన లెసన్. ధన్యుడు లెసన్ ఏంటంటే ఒక సన్యాసికి అలాగే ఒక ఎలుకకి మధ్య జరిగిన సంభాషణ అనమాట. అక్కడ ఎక్కువ ఊర్లో ఎక్కువ మంది సన్యాసులు ఉంటారు అనమాట. ఒక సన్యాసి భిక్షాటన చేసుకుని వస్తారు కదా, తినగా మిగిలింది ఏం చేస్తారంటే ఒక చిలుక కొయ్య ఏమంటారు, జస్ట్ ఇలా ఒక కర్రని నిలబెట్టి, చిన్న కర్రని, ఆ కర్రకి చిన్నది ఒక ఇలాగ ఒక కొమ్ములా ఉంటే ఆ కొమ్ముకి ఆ మిగిలిన అన్నాన్ని ఆ కవరు తగిలించేవారన్నమాట. ఆ కొమ్మ మీద, ఆ చిలుకు పొయ్యి మీద. ఆ చిలుకు పొయ్యి మీద ఎప్పుడైనా సరే పడుకున్నప్పుడు లేకపోతే ఎప్పుడో ఒక ఎలుక వచ్చి తినేదంట. అంత ఎత్తునున్న ఆ పదార్థాన్ని ఎలుక ఎలా తింటుంది అని సరే కనిపెట్టలేకపోయేవారంట. చిలుకుకాయ కదా, ఇటంటే ఇటు పడిపోతుంది. మరి అలాంటిది అందులో ఉన్న ఆహారాన్ని ఎలక ఎలా భుజించగలుగుతుంది? ఇదేమో నేను నివాసం ఉంచుకున్న ప్రదేశం. ఎలక ఏంటంటే ఇక్కడ మనం ఇంకో చోట ఎక్కడో ఉండేది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ తనకు బాగుంటుంది, తన ఆహారం కోసం ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, తెచ్చుకోనవసరం లేదు. ఈ సన్యాసి తెచ్చిపెట్టుకున్న ఆహారం ఉంటుంది కదా, దాన్ని తింటున్నానని సోమరిపోతానని అంతా చూపిస్తూ ఉంటున్నాడు. సరే, ఈ లెసన్లోకి వెళ్దాం. ఏంటి? మానవ జీవితంలో నీతి అనేది చాలా ముఖ్యమైన విషయం. మానవ జీవితంలో నీతి అనేది ఏంటి? చాలా ముఖ్యమైన విషయం. ప్రతి మనిషికి సంపాదన ఎంత ముఖ్యమో పరోపకారం కూడా అంతే ముఖ్యం. మనకి సంపాదన ఎలా ముఖ్యమో ఎదుటి వాటికి సహాయం చేయడం కూడా అంతే ముఖ్యం. లోభం అనేది ఉండకూడదు. లోభం అనేది అసలు ఉండకూడదు. లోభత్వం వల్ల తనకు కానీ ఇతరులకు కానీ ప్రయోజనం ఉండదు. లోభత్వం వల్ల తనకి కానీ అలే ఇతరులకు కానీ అసలు ప్రయోజనం అనేది ఉండదు. పిల్లికి బిచ్చం పెట్టని వాడు అనే సామెత మనం వింటాం కదా. అంటే ఏంటి? పిసినారి వాడు అని. లోభి అంటే ఇక్కడ ఏంటి? పిసినారత్వం. సరే, పిల్లికి బిచ్చం పెట్టని వాడు అనే సామెత లోభిని దృష్టిలో పెట్టుకుని వచ్చిందే. మనం లోభం లేకుండా మన మిత్రులకు సహాయం చేయాలి. మనకి లోభం అనేది లేకుండా మన మిత్రులకి తోచినంత సహాయం, మీకు ఉన్న దాంట్లోనే సహాయం చేయాలి. దీనికి సంబంధించిన కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఏంటి? హిరణ్యకుని పూర్వ వృత్తాంతం. అంటే పూర్వ వృత్తాంతం అంటే ఏంటి? జరిగిన వృత్తాంతం అన్నమాట. ఆల్రెడీ జరిగింది పూర్వం. అది హిరణ్యకుని పూర్వ వృత్తాంతం. చెంపకవతి అను పట్టణము గలదు. ఏ పట్టణం? పట్టణం చెంపకవతి అను పట్టణము గలదు. అందు సన్యాసులు ప్రక్కుండు వాసము చేయుచుండురు. అంటే అంతమంది అక్కడ అంత ఎక్కువ మంది, ప్రక్కుండు అంటే ఏంటి? ఎక్కువ మంది సన్యాసులు అక్కడ నివసిస్తూ ఉండేవారు అన్నమాట. అందు జూడాకర్ణుడు వారి పరిప్రాజకుడు గలడు. జూడాకర్ణుడు అనే సన్యాసి కలడు. అతడు తాను భోజనము చేసి మిగిలిన వంటకము భిక్షాపాత్రలో పెట్టి చిలుకు పొయ్యి మీద నుంచి నిద్రపోవును. అతను భిక్షాటన చేసిన తర్వాత ఎంతైతే తినగలడో అంతా తినేసి ఒక చిలుకు పొయ్యి మీద పెట్టి నిద్రపోయేవాడు అనమాట. నేను సద్దు చేయక దాని మీదకి ఎగిరి ప్రతిదినం ఆ వంటకం భక్షించి పోచుంటును. ఎవరు? నేను అంటే ఇక్కడ ఎలక అనమాట. నేను సద్దు చేయక అంటే అక్కడ ఏ చప్పుడు చేయకుండా ఆ కొమ్మ మీదకి ఎక్కి, చిలుకు పొయ్యి మీదకి ఎక్కి ఆ వంటకాన్ని భక్షి
భక్షించిపోచుండును. ఒకనాడు చూడాకర్ణుడు తన స్నేహితుడు వీణాకర్ణుడును సన్యాసితో మాట్లాడుచుండు మాటి మాటికి. చూడాకర్ణుడు తన స్నేహితుడు వచ్చాడంట. వచ్చి ఆ స్నేహితుడు వీణాకర్ణుడితో మాట్లాడుతూ ఉంటున్నాడు. కానీ మరి రోజు ఇక్కడ తను తెచ్చుకున్న భిక్షాటన కొంచెం తిని తర్వాత అక్కడ పెట్టుకునేవాడు. ఏదోలా అయిపోతుంది, అసలు ఎందుకు అలా అయిపోతుంది, ఆ చిలుక్కాయ మీదకి ఎలా ఎక్కగలుగుతుందని చెప్పేసి ఒక పక్క స్నేహితుడితో మాట్లాడుతున్నా సరే అతను అక్కడ ఎలా మాటి మాటికి శబ్దం చేస్తూ కర్రతో ఆ చిలుక్కొయ్య వంకే చూస్తున్నారన్నమాట. నేల మీద కొట్టి సన్యాసితో మాట్లాడుచుండా మాటి మాటికి మీది వంక చూచి తన గిలుక కర్రతో నేల మీద కొట్టి నన్ను వెరపించుచూ వచ్చాను. అప్పుడు వీణాకర్ణుడు చూడాకర్ణుడా చెప్తే ఏమది మీది పాత్రమునందు ఎన్నను భక్షించిపోవచ్చున్నది. ఏంటి నువ్వు తెచ్చుకొని అంత పైన ఉన్నా సరే ఎలా భక్షిస్తుంది? ఒక కర్ర మీద పెట్టావు, అంత హైట్ ఉంది కదా, ఎలా ఎక్కగలుగుతుంది ఎలక అని అడుగుతున్నాడు. నాకు దీని ఉపద్రవము పెద్దదిగా ఉన్నది, దీనివల్ల చాలా నాకు సమస్య వస్తుంది, నాకు ఉపద్రవము చాలా పెద్దగా ఉంది, రోజు ఇదే సమస్య అని చెప్తున్నాడు అనమాట. ఇంత ఎల్ప జంతువుకి ఇంత పొడవున ఎగురగల బలం ఎక్కడి నుండి వచ్చాను? ఇది చాలా చిన్న జంతువు కదా. మరి ఆ మాటలు వినేసి వీణాకర్ణుడు ఇలా అంటున్నాడు, ఏమని? ఎక్కడి ఎలుక, ఎక్కడి చిలుక్కయ్య, అదంతా చిన్నిది, ఆ చిలుక్కయ్య ఇంత హైట్ లో ఉంది, మరి ఎలాగా అని అడిగి, దీనికి ఏమైనాను నిమిత్తం లేకమానదు, దీనికి ఏదో ఒక ఉపాయం ఉంటుంది, ఉపాయం లేకుండా ఉండదు. దీనికి అసలు ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చిందంట? ఈ మూషికమునంతా బలిమియునిక్కడ సదావాసము నిమిత్తము లేక సంభవింపవు అని వీణాకర్ణుడు చెప్పగా విని చూడాకర్ణుడు ఏమంటున్నాడంట, తడవుల బట్టి ఈ ఎలుక ఇక్కడ ఒకలాగా తావు చేసుకున్నది. తడవుల బట్టి అంటే చాలా నాటి నుంచి ఇక్కడ ఎలుక నివాసం చేసుకుంది. ఇట్లు వసించుటకు నిమిత్తం తెలిసినది కాదు, త్రవ్వి చూచెదగాక అని చెప్పి ఒక గొడ్డలితో నేను వసించు వివరము త్రవ్వి చిరకాలోపార్జితమైన నా ధనము సర్వము గ్రహించాను. ఈ త్వరలో ఉంటుంది కదా ఈ కన్నంలో, కాబట్టి ఇక్కడ నేను గొడ్డలతో తవ్వేసి చూస్తాను. నా చిరకాలోపార్జితం నేను సంపాదించుకున్న ధనం అంతా కూడా సర్వము గ్రహించాను. తర్వాత సత్యోత్సాహములు లేక నానాహారము సహితము సంపాదించుకున్న జాలక దిగుల పడి కృషించి మెల్లమెల్లగా సంచరించుండగా చూచి చూడాకర్ణుడు ఇట్లనే ఏమన్నాడంటే, అక్కడ ధనము గలవాడే బలవంతుడు, ధనం ఉన్నవాడే బలవంతుడు, ధనం లేకపోతే బలహీనుడు, ధనము గలవాడే పండితుడు, ధనము సర్వశ్రేయులకు నిదానము, ధనము లేని వారి జీవనమేలా, అసలు ధనం లేకపోతే ఎలా జీవించగలడు? ఈ మూషికము తన ధనము కోల్పోయి కదా, తన ధనం కోల్పోయే కదా నాది ఇక్కడికి వచ్చింది. తొంటి జీవసత్వములు దిగి స్వజాతి సామ్యమును పొందేది. తన ఎక్కడో ఉండేది ఆ ప్రదేశంలో, అక్కడ ఏదో జరిగిందని ఇక్కడికి వచ్చి ఆక్రమించింది. అర్ధపరిహీనకు నిరంతరము ఖేదము సంభవించును, నిరంతర ఖేదం వల్ల బుద్ధిహీనత్వం ప్రాప్తించును, బుద్ధిహీనత వల్ల సమస్త కార్యములు నిధాగలది పూరములిట్లు వినాశమునందును, ధనవంతునికే పౌరుషమును మేధా సంపత్తియు బంధుమిత్రులను కలుగుదురు. ధనవంతుడికే పౌరుషమును అలాగే మేధా సంపత్తియు అలాగే వాళ్ళకే బంధుమిత్రులు కూడా ఉంటారు. పుత్రమిత్ర విరహితను గృహమున మూర్ఖుని చిత్తమున శూన్యములు, దారిద్ర్యము సర్వశూన్యము, దారిద్ర్యము కంటే మరణం మేలు. ఇలా దరిద్రంలో బతికే కంటే మరణమే మేలు, డబ్బున్నవాడిదే జీవితం అని చెప్తున్నాడు అన్నమాట. మేలని చెప్పి మరణ మా పాతయానహము దారిద్ర్యము యావజ్జీవము తీవ్ర వేదనాకరము, ఇంద్రియముల నామముల బుద్ధిని వచోదాని పురుషుడు తొండివాడయ్యు ధనమును బాసిన క్షణముని లాతివాడగును. ఇది మహాచిత్రం అని పరివ్రాజకుడు చెప్పగా విని మిక్కిలి కిన్నడైన ఇట్లు చింతించింది. ఇక నాకు ఇక్కడ కసింపదగదు, ఇక్కడ నేను నివసించలేను. ఇప్పుడు నా వృత్తాంతం పరులతో చెప్పికోలను యుక్తము కాదు. నా వృత్తాంతం అంతా వీణాకర్ణుడికి చెప్పేశాడు. అర్ధనాశనం మనస్తాపం, గృహవంతుని
వంచనము అలాగే ఫలాభవనము ప్రకాశింపజేయగలనని పెద్దలు చెప్పుదురు. దైవాన్యకూల్యము లేక పౌరుషము చెడినప్పుడు మానవంతునికి వనవాసం కంటే సుఖము లేదు. కుసుమస్తంభకము వలె మానవంతుడు సర్వజనుల మార్గము మీదైన నుండలే లేదా వనమందు సమసిపోయి ఎక్కడైనా ఉండాలి, లేదంటే వనాలన్నా వెళ్ళిపోవాలి. ఎక్కడని వాసం చేసుకుని యాచనచో జీవించదనంపిన దానికంటే గర్హితం లేదు. ఎంత నన్ను అవమానించిన తర్వాత నా గురించి ఇతరులకు వృత్తాంతం చెప్పిన తర్వాత కూడా నేను ఇక్కడ ఉండాలా? ఇక్కడ ఉండడం ఎందుకు? ఏ వనవాసానికో వెళ్ళిపోవాలి. ఒకవేళ ఇక్కడే ఉంటానని అనుకున్నా సరే అది గర్హితము లేదు, నాకు అర్హత లేదు అని చెప్తున్నారు. ఒక మృక్కుడిని యాచించు కంటే నిప్పులో పడి శరీరం తొలగట మేలు. ఒక మృక్కుడిని అంటే ఏంటది? మృక్కుడిని అంటే ఒక మూర్ఖుని యాచించు కంటే నిప్పులో పడి శరీరం తొలగుట మేలు. అనృతమాడుట కంటే మౌనము మేలు. పరాధనాపహరణము కంటే గిరియుట మంచిది. వివేకహీనుడైన ప్రభువును సేవించుట కంటే వనవాసముత్తమము. యాంచుకుని బ్రతుకుట కంటే మరణము శ్రేయము. సేవావృత్తి మానవు వల్లనే యాచనావృత్తి సమస్త గౌరవమును హరించును. ఒకరి ఇల్లు కాచి వారి పెట్టువతలకు దోసిలి యొగ్గి అంటే ఒకరి ఇల్లుని కాచి వాళ్ళ పెట్టుబ్రతలకు ఏదైనా పెట్టినప్పుడు దోసిలి అంటే మన దోసిలి యొగ్గి యునికిని ముక్కిని నింద్యము అని అంటే అలా చేస్తే మనకి నింద తప్పదు అని నానా విధములు విచారించి లోభము త్రిప్పులకు లోనై మరలా నర్త సంగ్రహము చేయవలేనని తలచి ఇట్లని ఇచ్చటలో నిలిచిదిని. లోభం మోహమును పుట్టించును. మోహం దుఃఖము ఉత్పాదించును. దుఃఖము జ్వలనము వలె స్వాశ్రయమునకు నాశనం పుట్టించును. కాబట్టి లోభునకు బుద్ధిమంతుడు లోబడడు. తరువాత నేనెక్కడే వదలకుంటా చూచి చూడాకరుడు నన్ను గలతో విసిరివేసాను. ఎప్పుడైతే చూడాకరుడు నన్ను వాళ్ళ స్నేహితుడైన వీణాకరునికి నా వృత్తాంతం అంతా చెప్పి నన్ను నిందించాడో ఇంకా నేను ఇక్కడ ఉండట తగదు, కాబట్టి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే మంచిది అని చెప్పేసి అంటుందన్నమాట. ఎప్పుడైనా సరే ఒకవేళ నన్ను చూడగలను ఒకవేళ కనిపిస్తే నన్ను కర్రతో కొట్టకున్నానట. ఆ రైటు దైవవశము వలన తప్పిపోయినది. ఆ రేటు దైవవశం వల్ల ఇందాక తప్పిపోయింది. తగిలి ఉండేనా ఇంతకు యమలోకములో బాధకమైన ఇండునా అంటే వాళ్ళ స్నేహితుడితో మాట్లాడుతూ కొడుతూ ఉన్నాడు కదా కింద. అప్పుడు ఒకవేళ తగిందనుకో నా పని ఏమైనా అంటున్నా. అనంతరం ఇప్పుడు చింతించి తిని ఆహా ధనలోభము సర్వాపదలకు మూలము కదా. తద్వర్జమును కంటే లోకమందు సుఖమేదియు లేదు. ఆశ దిగినాడిన వాడే సత్పురుషుడు. వాడే అంటే ఆశ లేనివాడే సత్పురుషుడు. సర్వశాస్త్రములు చదివినవాడు వాడే సర్వధర్మములు ఆచరించినవాడు. ఉదరకమై పరులగోక జక ప్రాప్తలాభమును సంతోషించేవాడు వాడొక్కడు లోకమందు ధన్యుడే. వాడే సుఖి. తత్కర్మాల రూపముగా దేనికి దుఃఖములట్లు సుఖములు కోరటయే ప్రాప్తించుచున్నాడు. అందులోకై ప్రయాసపట్టు నిర్ధర్థకము. ఈ తావు తాత ముత్తాతలు సంపాదించిన గాణాచి కాదు. భూమండలంలో నీకింకా దావు దొరకదు. ఇక్కడ నుండనేలా ఈ చెడగరకు కూడా కర్రమోదులో పడి ప్రాణములే కోల్పోను. ఎనకి ఇన్ని విధాలుగా ఆలోచించేస్తుందన్నమాట. ఏం చేయాలి? భూమండలంలో ఇంకా నాకు దారి లేదు. ఇక్కడ ఉండలేనా? ఇక్కడ ఎలా ఉండలేను నేను? ఈ చెడగరకు కూడా కర్రమోదుల నుండి ప్రాణములు కోల్పోనేలా. ఒకవేళ వెళ్ళకపోతే ఇక్కడే ఉన్నాననుకో, ఏదో ఒక రోజు ఆ కర్రకు నేను బలవక తప్పదు, ప్రాణాలు కోల్పోతానేమో అనుకుంటాను. ఇంకా నేను ఎక్కడైనా ఒక విజన ప్రదేశము చేరి ఒకవేళ వేరే చోటకి వెళ్ళి విజన ప్రజలను చేరి అంటే ఏంటి? విజన ప్రదేశం వేరే ప్రదేశం ఏదైనా చేరి కాలం పుచ్చుట మంచిది, కాలం వెళ్ళ పుచ్చుట మంచిది. శిలాంతరములందరి కప్పను భరించు దయామయుడైన ఈశ్వరుడు నన్ను కాపాడుకుంటున్నా అంటే శిలాంతరంలోనే ఉంటుంది కదా కప్ప. ఆ కప్పను భరించు దయామయుడైన ఈశ్వరుడు నన్ను కాపాడుకుంటున్నా అని చింతించి మనసు గట్టిపరుచుకుని యక్షోతో విడిచి ఈ నిర్జీవన వనము చేరితిని. ఆ చెట్టును విడిచి ఈ నిర్జీవన వనమును చేరితిని. వనములో గాయగసులు భక్షించి పడయ నీరు ద్రాగి యొక్క చెట్టు నీడలో వసించి కాలం కూర్చుట మంచిది గాని ధనహీనుడైన నలుగురిలో నుండరాదు. అనంతరము నా పుణ్యం వల్ల నాకు
భాగ్యము వలనే ఇప్పుడు నీ ఆశ్రమమును స్వర్గము దొరికినది. సత్సంగతి కంటే లోకమందు మేలు ఏదీ లేదు. సంసార విషవృక్షమునందు 2 ఫలములు అమృతములయ్యాయి. కావ్యామృత రసాపనం ఒకటి, సజ్జన సంగతి ఒకటి అని విని మందరుడిట్లనెను ఏమని? అర్థములు నిత్యములు కావు. అర్థాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. యవనము జురీవేగత్యులము, జీవనము రుగ్బాధప్రాయము కాబట్టి బుద్ధిమంతుడు సత్వరాగముగా ధర్మము సమాచరించవలెను. సమాచరింపని వాడు పశ్చాత్తాపం పొంది శోకాగ్ని సంతప్తుడను నీవతి సంచయం చేసి దాని దోషమిది. కాబట్టి యతి సంచయచ్చత ఒకరికి ఇచ్చి తాను భుజించినదే తన సొత్తు పర్లుకీక తాను కూడబెట్టిన ద్రవ్యము చచ్చినంత వెంటరాదు. ఒకవేళ మనం ఎంత సంపాదించి కూడబెట్టేసుకుని ఒకరికి దానం చేయకుండా ఉన్నా అది మన ఎంత వచ్చేస్తుందా? రాదు. మనం ఎప్పుడైతే పోతామో అది అక్కడే ఉండిపోదు, మనతో పాటు ఏం తీసుకెళ్ళాం దాన్ని అని చెప్తున్నారు అన్నమాట. జీవనార్థం మిక్కిలి యాయాంశం పాటు సైతము వ్యర్థము. నీవు సకల ధర్మములు తెలిసినవాడు, నీకు విస్తరించి చెప్పవలది లేదు. నీకు సకల ధర్మములు తెలిసినవాడు, నీకు విస్తరించి నేను చెప్పవలసిన అవసరం లేదని ఎలక వెళ్తూ చెప్తున్నమాట. నీకు లఘుపతనుడొకడను నొకడును గాను మనలను మావురుమను దైవమొక్క చేర్చును. దొరికినంతటితో కాలము గడుపుకొని సుఖముగా జీవింతుము. ఎంతైతే దొరికిందో దాంతోనే నువ్వు సుఖంగా జీవించు అని నా హిరణ్యకుడు మిక్కిలి సంతోషించి ఇట్లనే, మంధర నీ వచనామృతం వర్షించి నా దురాంత తాపము నివారించింది. నేను ధన్యుడనైతిని. మిత్రలాభమును లాభ సంపాదనను వచనము లేదు. నాకు లక్ష్య సమన్వత్వమును. అక్కడ ఏమైంది? సోమరితనంలో అక్కడ ఎలుక ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే నివసిద్దాం అనుకుని ఒకవేళ ఇక్కడి నుంచి నేను వెళ్ళేదనుకో, ఒకవేళ ఈ కరకే బలైపోతానేమో, లేదంటే ఇంకో చోట ప్రదేశానికి వెళ్ళడానికి అక్కడ నేను ఎలా బ్రతకగలను? ఇప్పటి వరకు ఏదో చూడగలను తెచ్చుకున్నాడు, ఏదో విధంగా చిరుకైకి ఎక్కేసాను, తినేసాను అనుకుంది. అది ఈ పాఠం యొక్క అంతరార్థం. ఎప్పుడు పనులకు మనం సహాయం చేస్తూ ఉండాలి. అలా అని ఎవరో సహాయం చేస్తున్నారని మనం కూర్చుని తినే విధంగా ఉండకూడదు, సోమరితనాన్ని పెంచుకోకూడదు. ఇది మన ధన్యుడు లెసన్. ఒకసారి ధన్యుడు కవి ఎవరండి? పరావస్తు చిన్నయ్య సూరి. జననం 1809, మరణం 1802. రచనలు చిన్నయ్య సూరి అక్షరగుచ్ఛము, ఆంధ్ర కాదంబరి, పద్యాంధ్ర వ్యాకరణ, శబ్దలక్షణ గ్రంథము, బాల వ్యాకరణం, నీతి చంద్రిక మొదలైన గ్రంథాలు పరావస్తు చిన్నయ్య సూరి గారు రాశారు. మెయిన్ పరావస్తు చిన్నయ్య సూరి అనగానే బాల వ్యాకరణం. మన తెలుగు వ్యాకరణం అంతా కూడా బాల వ్యాకరణం నుంచి తీసుకున్నదే. అది ఈయన మెయిన్ ఎవరెవరంటే ఈయన రాసింది ఏదైనా సరే అందుకే చిన్నయ్య సూరి అక్షరగుచ్ఛము. ఈయన బిరుదు ఒకటి, సూరి అని పిలిచేవారన్నమాట. ఈయన్ని ఎవరెవరైంది? సూరి. సరే స్టూడెంట్స్, రేపు ఇంకొక లెసన్తో మళ్ళీ కలుగుతాం. సరేనా? ఇది ఒకసారి మీరు రాసుకోండి. ఈ రచనలు చాలా ఇంపార్టెంట్. ధన్యుడు రచయిత ఎవరు, లేదంటే కవి ఎవరు అని అడుగుతారు. పరావస్తు చిన్నయ్య సూరి. అలాగే పరావస్తు చిన్నయ్య సూరి రచనలు ఏంటి అని అడగచ్చు, ఎగ్జామ్లో గ్యారంటీగా వస్తుంది. కాబట్టి మీరు నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ స్టూడెంట్.